శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారంలో దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బహిరంగపరిచే విధంగా తగు విధమైనటువంటి గుర్తింపు ఈ సమయంలో జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కానీ నూతన వ్యవహారాలు స్టార్ట్ చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. చాలామందికి ఈ సమయంలో వృత్తిలో ఏదైనా చెప్పుకోదగ్గ మార్పు రావచ్చు. ఇది విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం. వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, ప్రోత్సాహకరంగా ఏదైనా బహుమతులు కానీ, ప్రభుత్వ స్కాలర్షిప్లు కానీ, ప్రభుత్వ ప్రోత్సాహం కానీ విద్యార్థులకు లభించే అవకాశం ఉంది. ఇది కొత్తగా ఏదన్నా రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే రాను రాను ఈ రాశివారికి రవి దశమ స్థానంలో దిగ్బలుడై అవ్వటం వల్ల వృత్తిలో స్థిరత్వాన్ని, ఆధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల దాని యొక్క ఫలితాలు వెంటనే జాతకుడు పొందడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఇప్పుడు చేసే ప్రయత్నం తర్వాత రోజుల్లో ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంతో కాలంగా జాతకుడు ఏదైతే చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడో అది ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల దాని యొక్క ఫలితాలు తొందరగా అందుకునే అవకాశం ఉన్నది. ఇక మనకి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకునికి వ్యసనాల మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామికి ఏదైనా విదేశ అవకాశం కానీ, వృత్తిరీత్యా కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఇతరుల యొక్క మాటలు వినడం వల్ల, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ కొంతవరకు నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది కొంతవరకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా అధిక ధనవ్యయం జరుగుతూ ఉంటుంది. వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో కొన్నాళ్ళ పాటు స్టే చేయవలసి ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా శుక్రరాహులు వ్యయ స్థానంలో ఉండడం వలన మేషరాశి వారు ఎంతో కాలంగా తాము ఆనందంతో, సంతోషంతో, ఎంజాయ్మెంట్గా చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఈ విధంగా ఈ సమయంలో చేయడం వల్ల కొంత నష్టం కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఈ వారంలో జరిగిన గొప్ప మార్పు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల జాతకుడికి రావాల్సినటువంటి ధనం సమయానికి సకాలంలో రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు తరచూ వాయిదా పట్టు ఉండడం, ఈ సమయంలో అవి ఒక నిర్ణయానికి రావడం వల్ల ఏదో ఒక శుభకార్యం కానీ, పుణ్య కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమం కానీ మీ యొక్క కుటుంబంలో జరిగే అవకాశం ఉంటుంది. ఇక యాస్టీజ్గా శని లాభస్థానంలోకి రావడం వల్ల మరి వృత్తిరీత్యా మీకు కొంతకాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్లు కానీ, రావాల్సినటువంటి ధనం కానీ ఇవి ఈ సమయంలో రావడం జరుగుతుంది. గొప్పవారైనటువంటి వ్యక్తులు, అంటే మీ యొక్క కుటుంబంలో బాగా సీనియర్స్ ఎవరైతే ఉంటారో మీ బంధువుల్లో, వారు మీకు ప్రోత్సాహకరంగా ఉంటూ మీ అభివృద్ధికి తగు విధంగా సహాయపడే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరిగింది. మొత్తం మీద మేషరాశి వారికి గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయంతో పాటుగా ఏదైనా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. మీ యొక్క మాటకి అటు కుటుంబంలోనూ, సంఘంలోనూ, బయట కూడా విలువ పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా, ఆనందదాయకంగా,
అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి 4వ తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వాళ్ళు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది. అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుగుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల, అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాని యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.